రాజ్యాంగ నిర్మాత పేరు కంటే ప్రజా ప్రతినిధుల పేర్లే గొప్ప. మున్సిపల్ అధికారుల అత్యుత్సాహంపై నిప్పులు చెరిగిన ఎంఆర్పీఎస్. శిలాఫలకంపై అంబేద్కర్ పేరును చిన్న అక్షరాలతో రాస్తారా? అధికారులను సస్పెండ్ చేయాలంటూ కోల కళ్యాణ్ మాదిగ డిమాండ్. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఎంఆర్పీఎస్ నేతల భారీ నిరసన. నంద్యాలలో భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు తీరని అవమానం జరిగింది. బాబాసాహెబ్ 135వ జయంతి వేడుకల వేళ మున్సిపల్ అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై రాజ్యాంగ నిర్మాత పేరును అత్యంత చిన్న అక్షరాలతో రాసి ప్రజాప్రతినిధుల పేర్లను కొట్టొచ్చినట్లు పెద్దగా చెక్కడంపై ఎంఆర్పీఎస్ నేతలు భగ్గుమన్నారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం వేదికగా మహనీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ఎంఆర్పీఎస్ నేత కోల కళ్యాణ్ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికే దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ పేరు కంటే స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు పెద్దవిగా ఉండడం అధికారుల బానిసత్వానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. శిలాఫలకంపై పేరును చిన్నగా రాయడం అంటే అది కేవలం అక్షరాల పరిమాణం కాదు, ఆ మహనీయుడికి జరిగిన అవమానమని ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కోల కళ్యాణ్ హెచ్చరించారు. నంద్యాల నడిబొడ్డున జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నామని చెప్పుకునే మున్సిపల్ కమిషనర్ అంబేద్కర్ గారి పేరును జస్ట్ ఒక ఏళ్ళతో పందైతాంది, ఒక ఏళ్ళతో పేరు కనపడకుండా పోతుంది. ప్రత్యక్షంగా చూడాలి. కానీ ఈ మినిస్టర్ ఫరూక్ సార్ గారిది, మినిస్టర్లైన వీళ్ళది అంతా ఏడబెట్టిందో చూడండి. ఇంత డిజైన్ వీళ్ళ పాపకం కోసం చేస్తా ఉన్నాడు. అదే టైంలో మరి వాటర్ ప్లాంట్లు పెట్టండి. మీరు ఆడ ఎదురుగా చూడండి, మున్సిపాలిటీ వారి చలివేంద్రమని వాటర్ ప్లాంట్లు పెట్టా ఒక ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఒక స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదు. మేము గమనిస్తా ఉన్నాం. కమిషనర్ మీద వెంటనే సస్పెండ్ చేయాలా, కేసు పెట్టాలా, దీనికి కారకులైన వారి మీద. ఏ విధంగా చేస్తారు అట్లా? అంబేద్కర్ పేరు చిన్నగా 130వ జయంతి చేసేది ఆయన పేరు మీద. ఆయన పేరు ఒక ఏళ్ళ మందంలోనే పోతాంది, ఒక ఏళ్ళ మందంలో పోతాంది. దాని కమిషనర్ మీద చర్య తీసుకోవాలా? మిగతా అందరి పేర్లు అయినట్టు అంబేద్కర్ పేరు ఒక ఏళ్ళ ఇంచులో బంద్ అవుతుంది. సమాధానం చెప్పాలా? నా పేరు కోల కళ్యాణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి.